మొట్టమొదటి గురువు ఎవరు? అమ్మ, కన్న తల్లి. ఆ తర్వాత గురువు ఎవరు? నాన్న. వాళ్ళిద్దరి తర్వాత జై గురుదేవ్ అంటే ఎవరికి జై చెప్తున్నాం మనం? కన్న తల్లిదండ్రులకి, గురువుకి. బాగుంది. నిరంతరం మన మనసులో అనుకుంటూ ఉండాలి, బాగుంది బాగుంది, బాగున్నాం బాగుంది. మన మనసే కల్పవృక్షం. మీ అందరికీ తెలుసు, కల్పవృక్షం కింద కూర్చున్న వాళ్ళ మనసులో ఏమి కోరుకుంటే అది నెరవేరుతుంది. ఆ కల్పవృక్షం మన మనసు. ఒంటి నిండా బీపీ, షుగర్, ఆస్తమా, అల్సర్, ఈవెన్ క్యాన్సర్, ఎయిడ్స్ లాంటి జబ్బులున్న వాళ్ళు కూడా అనుకుంటూ ఉండాలి, నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడను. చెప్పండి. పిడికిళ్ళు రెండు బిగించి ఆకాశం వైపు దూస్తూ చెప్పండి, నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడను, నేను ఆనంద స్వరూపుడను, నాలో అనంతమైన శక్తి దాగి ఉంది. నిరంతరం ఇలా అనుకుంటూ ఉంటే మనం అదే విధంగా తయారవుతాము. ఎస్ ఆర్ నో? గట్టిగా చెప్పండి, అందరు చెప్పండి. స్వామి వివేకానంద అంటే మీలో ఎంతమందికి అభిమానం ఉంది? ఒక్కసారి చేతులు ఎత్తాలి, రెండు చేతులు ఎత్తాలి పైకి. అవ్వండి ఒకసారి. సరే, నేను నీటిలో పడుకున్నా కానీ మీ గట్టిగా మళ్ళీ ఒకసారి అవ్వండి. వినండి. స్వామి వివేకానంద ప్రపంచానికంతటికి గిరిగెత్తి చాటారు. క్లైబ్యం భస్మకమః. వినండి. భగవద్గీత శ్లోకాలన్నీ మీరు నేర్చుకోకపోయినా పర్వాలేదు, ఒక్క శ్లోకం నేర్చుకుంటే చాలు. భగవద్గీత సారమంతా అందులోనే ఉంది. స్వామి వివేకానందని మహత్తరమైన శక్తిగా మార్చిన శ్లోకం కూడా ఇదే. క్లైబ్యం అస్మగమః పార్థనైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. క్లైబ్యం అస్మగమః. ఓ అర్జున, నీకు ఈ పేడితనము ఎక్కడి నుంచి వచ్చినది? ఈ పిరికితనం ఎక్కడి నుంచి వచ్చినది? పార్థనైతత్వయుపపద్యతే, ఇది నీకు తగినది కాదు. క్షుద్రం హృదయ దౌర్బల్యం, హృదయ దౌర్బల్యాన్ని మించి నీచమైనది ప్రపంచంలో మరి ఒకటి లేదు. త్యక్వ, వదిలివేయి, ఉత్తిష్ట, లే పరంతప. పరంతప అంటే ఎవరి పేరు వింటే శత్రువులు గడగడ వణికిపోతారు. అటువంటి ఓ అర్జున, ఈ నపుంసకత్వాన్ని వదిలిపెట్టిందే యుద్ధం చేయి. శ్రీకృష్ణ పరమాత్మ ఎవరితో చెప్పాడు? ఎవరు అర్జునుడు? నువ్వు నేను మనమే. మనమందరం యుద్ధం చేయాలి. ఎవరితో యుద్ధం చేయాలి? భయాలతో. వేదాల ఉపనిషత్తుల సారమంతా ఒకటే, నిర్భయంగా జీవించమని. ఎలా జీవించమని? మీరు చెప్పేదాంట్లోనే భయం కనపడుతుంది నాకు. బలంగా దృఢంగా చెప్పండి అందరూ. నిర్భయంగా జీవించమని, విశ్వాసంతో జీవించమని. విశ్వాసం, విశ్వాసం, అచంచల అఖండ విశ్వాసం. నీ పట్ల నీకు విశ్వాసం. ఎస్, ఇలా నేను కూడా నీటిపైన పడుకొని జలయాగం చేయగలనన్న విశ్వాసం నీకు సంపూర్ణంగా ఉంటే ఈ క్షణమే నీవు కూడా చేయగలుగుతావు. ఆ విశ్వాసం నీకు రావడానికి ప్రాణాయామం నీకు తోడ్పడుతుంది. ప్రాణాయామం పరమ బలం. చెప్పండి ఒకసారి. గురుజీ ఇలా చేస్తుంటే మీకు కూడా అనిపిస్తుంది, అప్ప నేను కూడా ఇలా చేస్తే బాగుండాలి, ఇంకా ఎటువంటి జబ్బులైనా త్వరగా తగ్గిపోతాయని చెప్పినప్పుడు కూడా ఆరోగ్యం గురించి అయినా మనకు ఆశ కలుగుతుంది. ఆ ముక్తి మోక్షం సంగతి తర్వాత, ముందు మనం ఏం కోరుకుంటామో కానీ ఆరోగ్యం దేని కొరకు కోరుకోవాలి? ముక్తి కొరకు, మోక్షం కొరకు. ఇంతకీ ముక్తి మోక్షం అంటే ఏంటి? ఆనందం యొక్క అత్యున్నత స్థితినే ముక్తి అన్నారు, మోక్షం అన్నారు. ఆనందం. మీకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు, నాయన నీ కోరిక ఏదో కోరుకో, కానీ ఒక్కటే కోరిక నెరవేరుస్తా అన్నాడు. ఇవో ఆరోగ్యం కోరుకుంటే ఆరోగ్యం ఇస్తాను, ఆనందం కోరుకుంటే ఆనందం ఇస్తా అన్నాడు. ఏమి కోరుకుంటారు మీరంతా? మీలో ఎంతమంది ఆరోగ్యం కోరుకుంటారు? చేతులు ఎత్తండి. ఆరోగ్యం ఎంతమంది కోరుకుంటారు?
ఆ చేతులు ఆనందం ఎంతమంది ఇప్పుడు మీరండి ఆనందం ఎంతమంది కోరుకుంటారు చేతులు ఆనందం చేతులు కొంతమంది రెండాట ఆడుతున్నారు ఇది ఏదైనా ఒకటే అన్నారు రెండింటికి చేతులు ఎత్తారు ఆనందం లేదా ఆరోగ్యం మళ్ళొకసారి ఆడదాం ఈ ఆట మీలో ఎంతమంది ఆరోగ్యం మాత్రమే కోరుకుంటారు చేతులు నా చేతులు ఎంతమంది ఆనందం మాత్రమే కోరుకుంటారు చేతులు ఆనందం ఆ చేతులు ఆరోగ్యం మాత్రమే ఎవరైతే కావాలని కోరుకున్నారో వారి ఆరోగ్యం ఉన్నది కూడా త్వరగానే. జై గురుదేవ. ఎవరైతే ఆనందాన్ని కోరుకున్నారో మనసు నిండా ఆనందం పొంగుతూ ఉంటే దేహంలోని అణువు ఆ తిప్పే శక్తితో నిండి దేహంలో ఉన్న టాక్సిన్స్ అన్ని రుగ్మతలన్నీ పారిపోతాయి. ఒక వ్యక్తి రోడ్డు మీద నడిచిపోతూ ఉన్నాడు, ఎండకలా వెళుతూ ఉంటే ఆ దేహం వెనకాల ఒకటి దాన్ని అనుసరిస్తూ వస్తుంది. ఏమిటది? ఆనందం శరీరం అయితే ఆరోగ్యం దాని యొక్క నీడ. మనం నడుస్తూ వెళుతుంటే దేహం గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, కానీ నీడ రాళ్ళ దెబ్బలు తగులుతున్న ముందు గుర్తుకుంటున్నా దాని గురించి మనం అసలు పట్టించుకో. ఎస్ ఆర్ నో? ఎందుకంటే పైకెత్తు చెప్పాలి. ఎక్సైజ్ జరుగుతుంది మీకు, మీ మనసు ఇక్కడే ఉంటుంది, లేకపోతే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎస్ ఆర్ నో? ఒకసారి అన్ని అనర్థములకు కారణం బాగా చెప్తున్నారే. ఈ ప్రపంచంలో అతి ఘాటైన కారం ఒకటి ఉంది, దాన్ని మించిన కారం మరొకటి లేని లేదు. ఏమిటది? ఎవరైతే గురుజీ అడగగానే ఎస్ అంటూ రెండు చేతులు పైకెత్తి స్పందించారనుకోండి, వారికి అహంకారం ఉందా కరిగిందా? ఎవరైతే ఎత్తలేదో వాళ్ళకి మాత్రం అర్థం చేసుకోండి. అహంకారం లేని వాళ్ళు ముగ్గురే. ఒకరు అన్ని విషయాలు తెలిసిన జ్ఞాని, ఒకరు ఏమీ తెలియని పసిబిడ్డ, మరొకరు ఈ లోకాన్ని వదిలివేసిన పిచ్చివాడు. ఈ ముగ్గురు అహంకారం లేని వాళ్ళు. ఈ ముగ్గురులో మనం ఎవరం కావాలి? అన్ని విషయాలు తెలిసిన జ్ఞాన, ఏమి పసిపిల్లవాడా లేకపోతే పిచ్చివాడా? ఎవరం కావాలి? కూర్చోండి సుఖంగా, బాగుంది. వినండి, ఒక్కసారి జై గురుదేవ్ అని చెప్పండి అందరూ. మళ్ళీ ఒకసారి బోలో భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. కపాలభాతి ప్రాణాయామం కూడా మంచిగా చేయొచ్చు. ఇలా నీటిపైన పడుకొని ఇలా కపాలభాతి ప్రాణాయామ మీరు నేలపైన 3 గంటలు చేసినా ఒకటే, ఇలా నీటిపైన 3 నిమిషాలు చేసినా ఒకటే. 3 నిమిషాల్లో మీరు కపాలభాతి ప్రాణాయామం ఏ విధంగా చేస్తున్నారా 3 గంటలు చేసినప్పుడు కనుక్కున్నది. మనం ఇందాక తెలుసుకున్నాం, మేధావులు కూడా ఇదే విషయాన్ని తెలుసుకున్నారు. భారతదేశంలో కోటీశ్వరులు, భారతదేశంలో వైద్యుల నమ్మకం, అత్యంత ఆధునికమైనటువంటి పరీక్షలు అమెరికాలోనే ఉంటాయని అమెరికా వెళ్ళి బోలెడంత డబ్బు కూడా ఖర్చు పెట్టుకొని ఆరోగ్యం మాత్రం పొందలేక తిరిగి భారతదేశానికి వచ్చి అప్పుడు తీరిగ్గా లోతుగా ఆలోచించారు. ఎలా ఆలోచించారు చెప్పండి? తీరిగ్గా లోతుగా. అప్పుడు అర్థమైంది వారికి ఏమని, అరే రే ఉరుకుల పరుగుల జీవితంలో ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, అధికారం కోసం పరుగులు పెడుతూ మనం నవ్వడమే మర్చిపోయాం. ఏం చేయడం మర్చిపోయామో అని అప్పుడు ఆ మేధావులంతా, కోటీశ్వర్లంతా
అప్పుడు ఏసీ కార్లలో పార్కుల దగ్గరకు వచ్చి పార్కుల్లో గుండ్రంగా అందరూ కూర్చొని 2 చేతులు పైకెత్తి గాలి బాగా తీసుకొని ఆకాశం అయితే చూస్తూ ఇంకా మొదలెట్టారు. ఏం మొదలెట్టారు? నవ్వడం. వాటిని ఏమన్నారు? లాఫింగ్ క్లబ్. మనం కూడా పెడదామా ఒకసారి లాఫింగ్ క్లబ్? కమాన్, 2 చేతులు కింద దించండి, గాలి బాగా తీసుకోండి అందరూ. 2 చేతులు పైకెత్తండి, ఆకాశం వైపు చూస్తూ అందరూ ఇక్కడ నవ్వండి, పక్క నవ్వండి, నవ్వండి, నవ్వుతూనే ఉండండి. నవ్వడమే యోగం, నవ్వలేకపోవడమే సూర్యాపేట వాసులంతా చేసి నవ్వుతుంది. ప్రాస భలే చెప్పారు, యోగం రోగం. ఊరకే తెలుసుకున్నంత మాత్రాన జబ్బులు రాకుండా ఆగవు. తెలిసిందా తెలిసినప్పుడు మాత్రమే మనం ఆరోగ్యంగా జీవించగలుగుతాం. ఎస్ సార్, మంచిగా నవ్వుతూ ఎప్పుడైతే మీరు చేశారో మీలో విడుదలైంది ఎండార్ఫిన్ అనే హార్మోన్. ఆ హార్మోన్ విడుదలైనప్పుడు మీలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఏం పెరుగుతుంది? గురువు గారు ఆయన బాగలేదు, ఆయన పడుతున్నారు, నేను ఎందుకు నవ్వాలి అని సీరియస్గా కూర్చున్నారు. అప్పుడు విడుదలవుతుంది అడ్రినలిన్ అనే హార్మోన్. అడ్రినలిన్ అనే హార్మోన్ విడుదలవుతే రక్తపోటు పెరుగుద్ది. రక్తపోటు పెరిగితే గుండెపోటు పెరుగుద్ది. గుండెపోటు పెరిగితే ఆ తర్వాత 2 ముక్కులో దూరు పెడతారు. ఆ తర్వాత గోవిందా గోవిందా. ఈ గోవింద అంతా దేంతో మొదలైంది? ముఖం సీరియస్గా పెట్టుకోవడంతో. అందుకే చూస్తున్నా నేను ఎవరన్నా ఇంకా సీరియస్గా ఇక్కడ ఉన్నారా అని. నేను నిత్య సాధనానంద యోగిని. చెప్పండి ఒకసారి. నేను నిత్యం ఆనందంగా జీవిస్తూ ఉంటాను. నా సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరికి అదే ఆనందాన్ని వారి మనస్సు నిండా ప్రవహింపజేస్తారు. జై గురు. నా పేరు ప్రతాప్ మహారాజ్. చెప్పండి ఒకసారి. మహారాజ్ అంటే ఒక రాజ్యం ఉండాలి, సామ్రాజ్యం ఉండాలి. మరి నా రాజ్యం ఏంటి? ఆనందం. చెప్పండి. మరి మహారాజ్ అంటే ఒక మంత్రి ఉండాలి. ఎవరా మంత్రి? బుద్ధి, వివేకం. ఏ పని చేయాలి, ఏది శాశ్వతం, ఏది నిత్యం, శాశ్వతమైన దాన్ని మాత్రమే ఎప్పుడు మనసులో దృఢంగా నిలుపుకొని అన్ని సాధనలు, అన్ని ఆలోచనలు, అన్ని పనులు ఆ విధంగా చేయాలి. ఇంకా రాజ్యం అంటే సైనికులు ఉండాలి. నా సైనికులు ఎవరు? నా ఆలోచన. ఒక రాజు మాట అతని సైనికులు వినకపోవచ్చు, కానీ నా ఆలోచనలో మాత్రం చెప్పినట్టు నడవాల్సింది. కాబట్టి నేనే కాదు, మీరందరూ రాజులే, మహారాజులే. మనలో అనంతమైన శక్తి మన మనసులో దాగి ఉంది. మనలోనే దాగిన అనంతమైన శక్తిని వెలికి తీసేది యోగా. అటువంటి అద్భుతమైన, అపూర్వమైన యోగా సాధన ఈనాటి ఆధునిక మానవుడు చాలా బిజీగా ఉన్నాడు. సమయమే దొరకడం లేదు. భగవంతుడు 24 గంటలే ఇచ్చాడు. ఇంకో 48 గంటలు ఇస్తే ఎంత బాగుంది అనుకుంటున్నాను. అందుకొరకే తక్కువ సమయంలోనే ఎక్కువ ఫలితం వచ్చేలాగా పతంజలి అష్టాంగ యోగా రూపొందించబడింది. పతంజలి అష్టాంగ యోగాలో మొట్టమొదటి ప్రాధాన్యత ఆనంద తాండవం. చెప్పండి ఒకసారి. మళ్ళొకసారి కాస్త ఆనందంగా చెప్పొచ్చు కదా. ఆనంద తాండవం ఉన్నది కేవలం 5 నిమిషాలే. 2 గంటలు ఎక్సర్సైజ్ చేసినా, వాకింగ్ చేసినా రానటువంటి చెమట 5 నిమిషాల్లో వస్తుంది. కేవలం 5 నిమిషాలు. చక్కని భజన వినపడుతూ ఉంటే, గురూజీ ఎదురుగా భజనలో లీనమై ఆనందంగా తాండవం చేస్తూ ఉంటే ఇంకా నీకు వినపడలేదు. నీ వయస్సు 90 సంవత్సరాలు కావచ్చు, 150 సంవత్సరాలు కావచ్చు, నీ వయస్సు 10 సంవత్సరాలే కావచ్చు, కానీ నీవు కూడా ఎంత అద్భుతంగా ఉంటుంది. తాత మనవడి ఇద్దరు కలిసి ఆనంద తాండవం చేస్తూ నీ
మీరు చూస్తారు ఈ దృశ్యాన్ని. ఈరోజు సాయంత్రమే గాంధీ పార్కులో ప్రతిరోజు ఆనంద తాండవం. కాబట్టి ఈనాడు ఎవరైతే ఈ అద్భుతమైన అపురూపమైన సూర్యాపేటలో ఏనాడు జరగనటువంటి జలయోగం అనే కార్యక్రమాన్ని వీక్షించారు, మీరు వెళ్ళిన తర్వాత మీ గొంతుగా మీ బంధువులందరికీ చెప్పండి, మీ స్నేహితులందరికీ చెప్పండి. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఉన్నటువంటి పతంజలి అష్టాంగ యోగా శిబిరం. మీ బంధువులంటే సూర్యాపేట వాసులంతా నీ బంధువులు. ఎస్ సార్ నో? ఓం योगेन चित्तस्य पदेन वाचा मलं शरीरस्य च वैद्यकेन योपाकरोतं प्रवरं मुनीनां पतञ्जलिं రాంజలిరానతస్మి. యోగ పితామహుడు పతంజలి యోగి శిరస్సు